వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారందరికీ కూడా, మన ప్రేక్షకులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు అండి, విశ్వావసునామ సంవత్సర సందర్భంగా. అయితే ఈ వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 2 ఉంది, 14 ఖర్చు ఉందండి. అలాగే రాజ్యపూజ్యం 5, అవమానం 2గా ఉందండి. కాబట్టి మిమ్మల్ని మెచ్చుకునే వాళ్ళు తెగ ఉన్నారనమాట. ఎందుకని బ్రహ్మాండం ఖర్చు పెడుతున్నారు కాబట్టి అక్కడ కనబడుతుంది. మీకు వచ్చేదే 2, ఖర్చు పెట్టేది 14. ఎందుకంటారు ఫ్రెండ్స్? డబ్బులు ఖర్చు పెడితేనే కదా మీరు మంచివాళ్ళు అంటారు. కాబట్టి ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఏంటంటే ఎంతకాలం కూడా మీ ఆటలు సాగినాయి, బ్రహ్మాండంగా వెళ్ళారు. ఇప్పుడు కొంచెం డేంజర్ పొజిషన్లో పడబోతున్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి. సప్తమంలో ఉన్నటువంటి ఆ గురుగ్రహం మనకి అష్టమ స్థితిలోకి వస్తున్నాడు. ఆగస్టు వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ తర్వాత మళ్ళీ కొద్దిగా పర్వాలేదు, కొంచెం రిలీజ్ అవుతారు మళ్ళీ. ఆ తర్వాత డిసెంబర్ వరకు పర్వాలేదు, మళ్ళీ డిసెంబర్ నుంచి జాగ్రత్తగా ఉండాలి. ఈ విధంగా మనకి ఈ గురుడి యొక్క ఫ్లక్చుయేషన్స్ని బట్టి మీ జీవితం వెళుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ వృశ్చిక రాశి వారికి మొన్నటిదాకా అర్ధాష్టమ శని, పంచమ రాహువు బాగా బాధించినాయి. ఇప్పుడు మీకు అర్ధాష్టమ రాహువు, పంచమ శని మీకు జరుగుతుంది. అంటే మీరు డ్యామేజ్ అయిపోబోతున్నారు. ఫోన్లు ఎక్కువ, వాట్సాప్ యూసేజ్లు, ఫోన్లో టాకింగ్లు బాగా ఎడిక్ట్ అయిపోయారు. కాబట్టి మీకు ఫేస్బుక్స్, ఇన్స్టాగ్రామ్స్లో మీకు ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళు కూడా పరిచయం అయితే వాళ్ళతో సొల్లు కబుర్లు చెప్పుకుంటూ ఫోన్లు మీరు చేసుకుంటే మగాళ్ళలాగే వాళ్ళు ఈ బిజినెస్ బాగుందని, ఆ బిజినెస్ బాగుందని చెప్పేసి వాళ్ళతో ప్రాక్సిమిటీ, మీకు ఆ క్లోజ్నెస్ పెరిగిపోయి మీరు దెబ్బ తినడానికి, వ్యాపారంలో మిమ్మల్ని ముంచేయడానికి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా పెద్ద పెద్ద ఎమ్మెల్యేలనే చూశాను నేను. ఏంటంటే కలకటా నుంచి అండి, వాళ్ళు వాట్సాప్ మెసేజ్లు మాత్రమే పెడుతున్నారండి, ఫోన్ ఎత్తట్లేదండి, ఎంతో బాగున్నారండి ఇదిగోండి అని చూపిస్తే వాళ్ళు అక్కడ మనుషులు మాట్లాడట్లేదంటేనే అర్థమవుతుంది. అది ద యాప్ ఈజ్ బీయింగ్ మేనేజ్డ్ బై, ద వాట్సాప్ ఈజ్ మేనేజింగ్ బై జెంట్స్ అని అర్థమవుతుంది. కానీ పాపం మీకు అర్థం కావట్లా, వాళ్ళు మోసం చేయడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఆడవాళ్ళు ఫోనుల్లో, స్టూడెంట్స్ వీళ్ళంతా కూడా టాకింగ్ చదువు, ఫోన్లు సొల్లు కొట్టుడు ఇలాంటివన్నీ కూడా ఎక్కువ మాట్లాడటం చాలా అనర్థాలు. అందువలన అక్రమ సంబంధాలు దారితీసేయడానికి, అనవసరంగా ఎలూప్మెంట్లు అయిపోవడానికి, వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉంటాయి. ప్రేమ వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి వృశ్చిక రాశి వాళ్ళు. కాబట్టి ఏకాంతం వద్దు, మీరు నలుగురితో ఉండండి. వృశ్చిక రాశి వాళ్ళు పిల్లల్ని హాస్టల్స్లో వేసేస్తున్నారు మీరు, కాబట్టి ఇలా వద్దు, ఇళ్ళ దగ్గరే పెట్టుకోండి. ఆ పిల్లల వల్ల మీ వల్ల కూడా మీకు పరిస్థితి బాగుండలేదు వృశ్చిక రాశి వారి. సారీ టు సే, బట్ ఫ్రాంక్గా చెప్పకపోతే మీరు జాగ్రత్తలు తీసుకోలేరు. ఇకపోతే ఈ వృశ్చిక రాశి వారి ఆదాయం దగ్గరికి వచ్చేసరికి 2 ఉన్నప్పటికీ కూడా మీకు జాబ్కి సెక్యూరిటీ ఉంటుంది. జాబ్ విషయంలో మీరేం భయపడాల్సినటువంటి అవసరం లేదు. కాకపోతే ఖర్చులు, విలాసాలు ఎక్కువైపోతాయి అన్నమాట. బంధుమిత్రులతోనే కాకుండా ముక్కు మొహం తెలియని వాళ్ళతో కూడా విలాసాలు ఎక్కువ చేసేస్తారు. కాబట్టి ఆ ఖర్చును నియంత్రించుకోండి, మిత్రులతో నియంత్రించుకోండి. ప్రయాణాలు, అనవసర ప్రయాణాలు ఎక్కువ వెళ్ళిపోతాయి. అండ్ ఒక ఇన్ఫాక్చుయేషన్లోకి వెళ్ళిపోతారు. అర్ధాష్టమ రాహు వచ్చాడు కాబట్టి నేను ప్రకృతిలో లీనమైపోయాను, నేను ప్రకృతితో మాట్లాడేస్తున్నాను, నేను విశ్వంతో మాట్లాడేస్తున్నాను, ప్రకృతి లీనమైపోయినప్పుడు ప్రకృతి మనకి అడిగినవన్నీ ఇచ్చేస్తుంది, నాకు అన్నీ వచ్చేస్తున్నాయి, ఇలా ఓ పిచ్చిలోకి వెళ్ళిపోతారనమాట. ఈ విశ్వం బ్యాచ్ అంతా కూడా విశ్వం మాట్లాడుతుంది, థ్యాంక్స్ చెప్పండి విశ్వానికి, కోట్లు వచ్చేస్తాయి, లక్షలు వచ్చేస్తాయని చెప్పేటటువంటి వాళ్ళ యొక్క ప్రభావంలోకి వెళ్ళిపోయి మీరంతా కూడా పిచ్చోళ్ళు అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఒక వ్యక్తి ఈ విధంగానే అర్ధాష్టమ రాహు వచ్చినప్పుడు ఆ విశ్వం అన్న వాళ్ళకి కాస్ట్లీ లాడ్జుల్లో దిగండి, కాస్ట్లీ హోటల్స్లో దిగండి అంటే అవన్నీ కాస్ట్లీగా ఉండాలి. కాస్ట్లీ డ్రెస్లో అప్పులు చేసేసుకోండి అంటే పాపం చేసాడంట. లాస్ట్కి అతను ఏమంటాడంటే, లాస్ట్కి అన్నీ నేను చేశాను, కాస్ట్లీగా చేసి నవ్ ఐఎమ్ ఏ బెగ్గర్ ఆన్ ద రోడ్డు మీద నేను బెగ్గర్ అయిపోయాను అన్నాడు. ఇదే పరిస్థితి వచ్చేస్తుంది మనకి. కాబట్టి ఈ మాయా ప్రలోభాలు పెట్టడానికి రాహు రెడీగా ఉన్నాడు. అటువంటి రాహుగాళ్ళు అందరూ కూడా మనకి ఫ్రెండ్స్ అయిపోవడానికి మీకు దగ్గరలో ఉంటారు. జాగ్రత్తగా ఉండండి. తర్వాత సంపాదన, ఆస్తుల సమీకరణలు, దాచుకోవడాలు తర్వాత చూద్దాం. ఇకపోతే విద్యార్థులు ఫెయిల్ అయిపోతారనమాట నిర్మోహడంగా చదవకపోతే కనుక. అష్టమ గురుడు మీకు ఎవరైనా చదివిస్తారు? మీకు మాస్టర్లు చెప్పేది ఎనరు, తల్లిదండ్రులు చెప్పేది ఎనరు. సో భ్రష్టత్వం అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళ దగ్గర పెట్టుకొని చదువుకోండి. ఎందుకు ఇంత హార్ష్గా చేస్తున్నానంటే మీ శ్రేయస్సు కావాలి కాబట్టి మాకు, కాబట్టి అందుకని గట్టిగా చెప్తున్నాను. ఇకపోతే రైతుల పరిస్థితి బాగుండదు, లాసుల్లో ఉంటారు. అండ్ చేపల రొయ్యల చెరువులు బాగుండదు. కాబట్టి మనం పరిహారాల దగ్గరికి వచ్చేసరికి రాహు బాగుండలేదండి. రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదవండి, రాహు కిలోంపావు మినుములను ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోండి. అలాగే పశ్చిమంలో శని బాధిస్తున్నాడు మీకు, శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదువుకోండి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని
ఆ తర్వాత నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. అలాగే నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణాలు చేయండి. చేసేసిన తర్వాత ఆడవాళ్ళు పాపం వాళ్ళు నార్త్ ఇండియన్ చూసి నేర్చుకోండి. నార్త్ ఇండియన్ లేడీస్ ఏం చేస్తారు, ఇలాగా తలకి ఇలా చెంగు పెట్టుకొని శనీశ్వరుడికి దర్జాగా వేస్తారు నల్లనముల మీద. మనవాళ్ళు మాత్రం వేయనివ్వరు. నో, ఆడవాళ్ళు వేయకూడదు. మగవాళ్ళేమో వేసేసిన తర్వాత శనీశ్వరుడు అంటరాని వాళ్ళగా కాళ్ళు గడిగేసుకోండి, శని దోషాలు పట్టేసుకోండి. వాట్ ఈజ్ ఆల్ దిస్ నాన్ సెన్స్? అంటే శనీశ్వరుడు మనకి దేవుడు. నో నెగిటివ్ ఎనర్జీస్, నో నెగిటివ్ ఇవన్నీ ఏం కాదు. చక్కగా జగద్గురువు శనీశ్వరుడు అంటే ఆయనకి చక్కగా మీ చేతులతో భక్తిపూర్వకంగా చేసుకొని కాళ్ళు గీళ్ళు అంటరాని వాళ్ళలాగా చూసినట్టుగా కడుక్కోకండి. మామూలుగా మీరు మీకు కడుక్కోవాలనుకుంటే కడుక్కోండి, అక్కడంతా ఆయిల్ పడుతుంది కాబట్టి. ఇది మా గురుదేవులైనటువంటి గరికపాటి నరసింహారావు గారు అనేక వీడియోల్లో చెప్పారు. మరి అలాగా జాగ్రత్తగా చేసుకోండి. ఈ సంవత్సరం బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.